హలో మై డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మిస్టర్ ప్రసాద్ ఇంగ్లీష్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఇప్పుడు మీకు ఒక సెంటెన్స్ని అయితే ప్రొవైడ్ చేస్తున్నాను. ఈ సెంటెన్స్ని ఇంగ్లీష్లో ఎలా ఎక్స్ప్రెస్ చేయాలో ట్రై చేయండి. హియర్ యువర్ ఎగ్జాంపుల్. పరీక్షకు వెళ్ళే ముందు మన హాల్ టికెట్ ప్రింట్ చేయించుకోవాలి. పరీక్షకు వెళ్ళే ముందు మన హాల్ టికెట్ ప్రింట్ చేయించుకోవాలి. సో ఇలాంటి స్టేట్మెంట్స్ని మన డైలీ లైఫ్ స్పీకింగ్లో యూజ్ చేస్తూ ఉంటాం. మరి వాటిని ఇంగ్లీష్లో ఏ విధంగా ఎక్స్ప్రెస్ చేయాలో ఈరోజు మనం నేర్చుకోబోతున్నాం. సో ఫ్రెండ్స్, ఇలా ఈ టైప్ ఆఫ్ స్టేట్మెంట్స్ అంటే ఏదైనా ఒకటి చేయించుకోవాలి, రాపించుకోవాలి, ఎట్సెట్రా. ఇలా ఈ టైప్ ఆఫ్ స్టేట్మెంట్స్ మనం కాజేటివ్ వర్బ్స్ యూజ్ చేస్తూ ఎక్స్ప్రెస్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఇక్కడ చేయించుకోవాలి అంటే జస్ట్ ఒక అడ్వైజ్ ఇస్తున్నాం కాబట్టి దీనికి మనం యూజ్ చేయాల్సినటువంటి స్ట్రక్చర్ వచ్చేసి షుడ్ గెట్ సంథింగ్ డన్. ఎస్పెషల్లీ B3 ఫామ్ అయితే యూజ్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ ఉన్నటువంటి మన ఎగ్జాంపుల్, పరీక్షకు వెళ్ళే ముందు మన హాల్ టికెట్ ప్రింట్ చేయించుకోవాలి. అంటే ఎవరు ప్రింట్ చేయించుకోవాలి? మనం మన హాల్ టికెట్‌ని ప్రింట్ చేయించుకోవాలి. ఇక్కడ మనం అనే సబ్జెక్ట్‌ని అయితే స్పెషల్‌గా మెన్షన్ చేయడం లేదు. బట్ మన హాల్ టికెట్‌ని ప్రింట్ చేయించుకోవాలి. సో ఇక్కడ 2 సిట్యుయేషన్స్ అయితే కనిపిస్తున్నాయి. ఏంటవి? పరీక్షకు వెళ్ళే ముందు అనేది వన్ సిట్యుయేషన్. మన హాల్ టికెట్ ప్రింట్ చేయించుకోవాలి అనేది సెకండ్ సిట్యుయేషన్. సో మనం ఇంగ్లీష్‌లో ఎక్స్‌ప్రెస్ చేస్తున్నప్పుడు ఈ సెకండ్ సిట్యుయేషన్‌ని బిగినింగ్ ఎక్స్‌ప్రెస్ చేయాల్సి ఉంటుంది. వి షుడ్ గెట్ అవర్ హాల్ టికెట్ ప్రింటెడ్. వి షుడ్ గెట్ అవర్ హాల్ టికెట్ ప్రింటెడ్. అంటే మన హాల్ టికెట్ ప్రింట్ చేయించుకోవాలి. ఎప్పుడు? పరీక్షకు వెళ్ళే ముందు. బిఫోర్ గోయింగ్ టు ది ఎగ్జామ్. బిఫోర్ గోయింగ్ టు ది ఎగ్జామ్. వి షుడ్ గెట్ అవర్ హాల్ టికెట్ ప్రింటెడ్ బిఫోర్ గోయింగ్ టు ది ఎగ్జామ్. అంటే పరీక్షకు వెళ్ళే ముందు మన హాల్ టికెట్ ప్రింట్ చేయించుకోవాలి. సెకండ్ ఎగ్జాంపుల్ హియర్. విదేశాలకు వెళ్ళే ముందు మీ పాస్‌పోర్ట్‌ని రెన్యూ చేయించుకోవాలి. విదేశాలకు వెళ్ళే ముందు మీ పాస్‌పోర్ట్‌ని రెన్యూ చేయించుకోవాలి. సో ఫ్రెండ్స్, హియర్ ఇన్ ది సెకండ్ ఎగ్జాంపుల్ యాస్ వెల్. విదేశాలకు వెళ్ళే ముందు వన్ సిట్యుయేషన్, మీ పాస్‌పోర్ట్‌ని రెన్యూ చేయించుకోవాలి సెకండ్ సిట్యుయేషన్. అంటే ఇక్కడ సబ్జెక్ట్ ఎవరవుతారు? మీరు. మీరు మీ పాస్‌పోర్ట్‌ని రెన్యూ చేయించుకోవాలి. దీన్ని ఇంగ్లీష్‌లో యూ షుడ్ గెట్ యువర్ పాస్‌పోర్ట్ రెన్యూడ్. యూ షుడ్ గెట్ యువర్ పాస్‌పోర్ట్ రెన్యూడ్ బిఫోర్ గోయింగ్ అబ్రాడ్. బిఫోర్ గోయింగ్ అబ్రాడ్. అంటే విదేశాలకి వెళ్ళే ముందు మీరు మీ పాస్‌పోర్ట్‌ని రెన్యూ చేయించుకోవాలి. థర్డ్ ఎగ్జాంపుల్ హియర్. లాంగ్ ట్రిప్‌కి వెళ్ళే ముందు మీ కార్‌ని సర్వీస్ చేయించుకోవాలి. లాంగ్ ట్రిప్‌కి వెళ్ళే ముందు మీ కార్‌ని సర్వీస్ చేయించుకోవాలి. సో ఫ్రెండ్స్, ఇక్కడ మీరు మీ కార్‌ని సర్వీస్ చేయించుకోవాలని దాని మీనింగ్ అనమాట. లాంగ్ ట్రిప్‌కి వెళ్ళే ముందు వన్ సిట్యుయేషన్, మీరు మీ కార్‌ని సర్వీస్ చేయించుకోవాలి సెకండ్ సిట్యుయేషన్. దీన్ని ఇంగ్లీష్‌లో యూ షుడ్ గెట్ యువర్ కార్ సర్వీస్డ్. యూ షుడ్ గెట్ యువర్ కార్ సర్వీస్డ్ బిఫోర్ గోయింగ్ అని లాంగ్ ట్రిప్. బిఫోర్ గోయింగ్ అని లాంగ్ ట్రిప్. అంటే లాంగ్ ట్రిప్‌కి వెళ్ళే ముందు మీరు మీ కార్‌ని సర్వీస్ చేయించుకోవాలి. అండ్ లాస్ట్ ఎగ్జాంపుల్ హియర్. కొత్త కళ్ళద్దాలు కొనే ముందు మీ కళ్ళని పరీక్ష చేయించుకోవాలి. అంటే న్యూ గ్లాసెస్ కొనే ముందు మీ ఐస్‌ని టెస్ట్ చేయించుకోవాలి. సో ఫ్రెండ్స్, ఇక్కడ మీరు మీ ఐస్‌ని టెస్ట్ చేయించుకోవాలి అనే దాన్ని మనం బిగినింగ్ ఎక్స్‌ప్రెస్ చేయాల్సి ఉంటుంది. యూ షుడ్ గెట్ యువర్ ఐస్ టెస్టెడ్. యూ షుడ్ గెట్ యువర్ ఐస్ టెస్టెడ్ బిఫోర్ టేకింగ్ న్యూ గ్లాసెస్ ఆర్ బిఫోర్ పర్చేసింగ్ న్యూ గ్లాసెస్. అంటే కొత్త కళ్ళద్దాలు కొనే ముందు మీ కళ్ళని పరీక్ష చేయించుకోవాలి. సో ఫ్రెండ్స్, ఈ విధంగా ఈ టైప్ ఆఫ్ స్టేట్మెంట్స్‌ని ఇంగ్లీష్‌లో ఎక్స్‌ప్రెస్ చేయాల్సి ఉంటుంది. ఓకే. ఎక్సర్సైజ్ పర్పస్‌లో ఒక ఎగ్జాంపుల్ అయితే మీకోసం ప్రొవైడ్ చేస్తున్నాను. యువర్ ఎక్సర్సైజ్ ఎగ్జాంపుల్ ఈస్ హియర్. వారిని ఆహ్వానించే ముందు మీ ఇంటిని క్లీన్ చేయించుకోండి. అంటే మీ ఇల్లు క్లీన్‌గా లేదు. వారిని ఆహ్వానించే ముందు మీ ఇంటిని క్లీన్ చేయించుకోండి. ఈ ఎగ్జాంపుల్ యొక్క ఆన్సర్‌ని కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. ఇన్ కేస్ మీకేమైనా డౌట్ ఉన్నా కూడా ఎక్స్‌ప్రెస్ చేయొచ్చు. అనదర్ ఇంట్రెస్టింగ్ అండ్ యూజ్‌ఫుల్ వీడియోతో మీ ముందుంటాను. దట్స్ ఇట్ ఫర్ టుడే ఫ్రెండ్స్. హ్యాపీ లెర్నింగ్ అండ్ థాంక్స్ ఫర్ వాచింగ్.